డిసెంబర్ 16కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 16న స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరు మీదుగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని అమరావతిలో ప్రతిష్ఠించారు. ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే మొట్టమొదటి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ప్రాజెక్టును చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 1975 క్రింద నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ యొక్క గోట్ ఇండియా టూర్ యొక్క ముఖ్యాంశాలు. పీఎం మోడీ 3 దేశాల పర్యటన. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్. భారతదేశంలో మొట్టమొదటి పవర్ మ్యూజియం బీహార్ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోర్డాన్ పర్యటనలో భాగంగా అనేక ఒప్పందాలు సంతకాలు చేయబడ్డాయి. ఉద్యోగంలో కొనసాగుతూ రాజీనామా చేసిన ఉద్యోగులకు పెన్షన్ కానీ ఫ్యామిలీ పెన్షన్ కానీ పొందేందుకు అనర్హులని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి శిక్షణ పూర్తి చేసుకున్న మొట్టమొదటి మహిళా ఆఫీసర్గా సాయి జాదవ్. ఆపరేషన్ సింధూర్లో కూల్చివేసిన పాకిస్తాన్ డ్రోన్ ఈహాను విజయ్ దివస్ సందర్భంగా ప్రదర్శించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం స్థానంలో వికసిత్ భారత్ రోజ్ ఆజీవికా హామీ మిషన్ బిల్లు ప్రవేశపెట్టారు. దేశంలో 4వసారి జాతీయ పులుల గణన ప్రక్రియ. చిలీ కొత్త అధ్యక్షుడిగా హోసే ఆంటోనియో కాస్ట్. మెరియం వెబ్స్టర్ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా స్లాప్, ఏఐ జనరేటెడ్ జంక్. డిసెంబర్ 16న ముంబైలో జరిగిన ఫిల్మ్ఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2025 వాటికి సంబంధించిన ముఖ్యాంశాలు. అమెరికా, భారత్ సంయుక్తంగా అమర్చిన అణు ఆధారిత నిఘా పరికరం రేడియో ఐసోటోప్ థర్మోఎలెక్ట్రిక్ జనరేటర్ గల్లంతు. భారతదేశం మరియు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ మధ్య విలువైన రుణ ఒప్పందాలపై సంతకాలు. ఎస్బీఐ కొత్త డైరెక్టర్గా రవిరంజన్. భారతదేశం తన ధృవ పరిశోధన కేంద్రం మైత్రి-1ను 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం మరియు బ్రెజిల్ యొక్క నావికా దళాల మధ్య ఒప్పందం. భారతదేశం మరియు లైబీరియా దేశాల మధ్య అవగాహన ఒప్పందం. భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ యొక్క ఆత్మకథ. నవంబర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా భారత్ ఓపెనర్ షఫాలి వర్మ. థ్యాంక్ యూ.